సంతోషంతో వెళ్ళింది. భర్తని పిల్లలు తీసుకుని వెళ్ళింది నయోమి, మధురంతో వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క పరీక్షకు, దేవుని యొక్క శిక్షకు గురైపోయిన కాలం. ఎందుకు అనంటే దేవుడు ధర్మశాస్త్రం రాయించి పెట్టాడు. 10 తరాలైనా వారి పిల్లలు మీరు చేసుకోవద్దు, మీ పిల్లల వాళ్ళకి చేయొద్దు. ఫస్ట్ చేసి తప్పదనండి. నెంబర్ 2, భర్త చనిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ చనిపోయినా సరే ఎక్కడ పాలు పెట్టాలండి? వారి పితరుల దగ్గరకు వచ్చి. ఏమండి, యోసేపు అంటే ఐగుప్తు దేశంలో యువరాజుగా ఉన్నప్పుడు యాకోబు చనిపోయాడు. ఓ పెద్ద పిరమిడ్ కట్టించగలండి తర్వాత స్టాటస్ స్థితిని బట్టి. కానీ యాకోబు అంటాడు, నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు. నా తండ్రులు పండుకున్నారు, చనిపోయిన అక్కడ పండుకున్న వారు మళ్ళీ లేస్తారు. నా తండ్రులు పండుకున్నారు, నా తల్లులు పండుకున్నారు, లంపెలా కోరుకున్నాడు. మా తాత, మా తండ్రి, వాళ్ళందరూ, మా అమ్మ, మా అమ్మమ్మలు, మా నాన్నమ్మలు అందరూ అక్కడ ఉన్నారు, అక్కడ పండుకున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడే పాతిపెట్టు. ఎందుకంటే పునరుత్థానం అప్పుడు ఆర్భాటంతోనూ ప్రధానోత శబ్దంతో దేవుని పోరుతో దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రభు నన్ను నిద్రించేవారు మొదట లేతురు. నేను నా పితలతో లేస్తాను, నేను మళ్ళా తిరిగి లేస్తాను, నా పితలతో కలిసి లేస్తాను కనుక నన్ను తీసుకెళ్ళి నా పితల దగ్గర పట్టుకోబెట్టు. సమాధి చాలా విలువైంది. అందుకని యోసేపు అక్కడ తీసుకొచ్చి అక్కడ అబ్రహాం గారు కొన్న పూర్వలో మంకుల గుహలో పాతి పెట్టాడు. చాలామంది అమెరికాలో చనిపోయిన సరే తీసుకొచ్చి ఇండియాలో వారి యొక్క బంధువుల దగ్గర పాతి పెడతామంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశ, మనం తిరిగి ఒక దినాన్ని లేస్తాం, మన పితలతో లేవాలనండి. ఇప్పుడు తన భర్త చనిపోయాడండి. ఎలిమెలకు ఎక్కడ పాతి పెట్టాలండి? బెత్లెహేముకి తీసుకెళ్ళాలి, తీసుకువెళ్ళాలా?